హలో ఎవ్రీవన్, ఈరోజు ఉల్లిపాయ పకోడీ ఎలా చేయాలో చెప్తాను. ముందుగా తరిగిన ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, కారం, ఉప్పు. చాలా సింపుల్గా 4 ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. ఫస్ట్ ఆనియన్స్ ఒక బౌల్లో వేసి బాగా గట్టిగా కలుపుకోవాలి. దాంట్లో నుంచి మాయిశ్చర్ బయటకు వచ్చేలా కలుపుకోవాలి. తగినంత సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. సాల్ట్ వేసి బాగా గట్టిగా కలుపుకోండి. కారం, ఇది సాల్ట్ కలిపిన కారం కాబట్టి నేను కొంచెం కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు శనగపిండి కలుపుకోవాలి. ఇది కొంచెం బియ్యం కలిపిన శనగపిండి. మీది నార్మల్ శనగపిండి అయితే కొంచెం ఒక 2 స్పూన్స్ బియ్యం పిండి యాడ్ చేసుకోండి, అప్పుడు క్రిస్పీగా వస్తాయి. మీకు ఇష్టమైతే కొంచెం వాము పౌడర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు బాగా కలుపుకొని, నాకు కొంచెం పిండి ఎక్కువైంది, అందుకే కొంచెం వాటర్ చిలకరించుకున్నాను. నార్మల్గా అయితే అందులో వచ్చే మాయిశ్చరే సరిపోతుంది. ఇప్పుడు కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని వేడయ్యాక అలా సపరేట్గా వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి. ముద్దగా వేస్తే మెత్తటి పకోడీ, ఇదేమో క్రిస్పీ పకోడీ అన్నమాట. నేను వెంటనే వేసాను, కానీ కలుపుకొని ఒక 10-15 మినిట్స్ పక్కన పెట్టుకుంటే ఇంకా బాగా వస్తాయి. ఆనియన్స్కి కారం, ఉప్పు పట్టి ఇంకా బాగా వస్తాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ అయ్యాక తీసేయాలి. పకోడీ వేసేటప్పుడు చిన్న మంట పెట్టుకొని తర్వాత పెద్దగా చేసి కాలిస్తే చాలా క్రిస్పీగా వస్తాయి. ఇంకొక టిప్ ఏంటంటే, మీరు పకోడీ పిండి కలిపినప్పుడు కొంచెం వేడి నూనె దాంట్లో వేస్తే ఇంకా క్రిస్పీగా వస్తాయి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ లైక్, షేర్.